శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యకాలంలో మిథున రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్యుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, కుజుడు కూడాను సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు షష్టమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు జన్మస్థానంలో ఉన్నాడు, అంటే మిథున రాశిలోకి వచ్చాడు కనుక మిథున రాశి వారికి జన్మస్థానం అవుతుంది. అయితే దశమాధిపతి సప్తమాధిపతి జన్మస్థానంలోకి రావడము కొంత మనకు కలిసి వచ్చేటువంటి అంశం. కాబట్టి గురువు మీకు 50% మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే శుక్రుడు కొంత ప్రతికూలంగా ఉన్నాడు, సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహు భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు మట్టుకు విక్రమ స్థానంలో అంటే 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ పక్షం లోపల గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ గ్రహస్థితి మూలకంగా మనకు మిక్స్డ్ రిజల్ట్స్ కనబడుతున్నాయి. అంటే కొన్ని విషయాలలో మంచి జరుగుతుంది, కొన్ని విషయాలలో మీ ఎఫర్ట్స్ అనేవి చాలా ముఖ్యము అనే విషయాన్ని మనకి ఇక్కడ అంతర్లీనంగా ఈ గ్రహస్థితి చెప్తోంది. అయితే శని ప్రధానంగా దశమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీరు చేసేటువంటి పనుల లోపల ఆటంకాలు, ఆలస్యము, రావలసినటువంటి డబ్బు తొందరగా మీకు చేతికి అందకపోవడము, తర్వాత చేసేటువంటి వృత్తి లోపల కూడాను పని భారం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టాలి. అంటే పనిని మీరు సకాలంలో పూర్తి చేయడానికి 100% బదులు 200% మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీకు తప్పకుండా మీకు ఫలితం అనుకూలిస్తుంది అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక గురువు ఉద్యోగము, ఉద్యోగస్తులకు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి, వీళ్ళందరి విషయం మనం చూసినట్టయితే కొంత అనుకూలతనే కనబడుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభించేటువంటి అవకాశం కనబడుతుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం కూడాను ఒక పక్కన ఉంది. అయితే ప్రారంభించినటువంటి పనుల లోపల కొంత ఆలస్యం గోచరిస్తుంది కనుక ఆచితూచి అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని మీరు ప్రారంభించినట్టయితే అందులో కూడాను మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే విద్యార్థులకు ఈ పక్షం అనుకూలిస్తుంది. కొంత మీరు ఏకాగ్రతతో, శ్రద్ధతో మీరు చదివినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. మంచి సంస్థ లోపల కూడాను మీరు అడ్మిషన్ కొరకై ప్రయత్నాలు మీకు సుగమమవుతుంది. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీల విషయం ఆలోచించినట్టయితే కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి లోపల అనవసరమైనటువంటి డిస్కషన్స్ చేయకుండా, ఏదైనా కూడా సమస్య ఉన్నప్పుడు దాన్ని మీరు డీప్ డిస్కషన్లోకి వెళ్ళకుండా కొంత ఆలోచించి సంయమనంతో మీరు ముందుకు వెళ్ళినట్టయితే వాళ్ళు కూడాను ఆ ఇబ్బందుల నుండి దూరం అవుతారు అనేటువంటి విషయం కూడాను ఇక్కడ మన గ్రహస్థితి మూలకంగా కనబడుతుంది. అయితే ఈ పక్షంలో మిథున రాశి వారికి ఆత్మీయులతో, దగ్గర వాళ్ళతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. వాళ్ళతో మీకు సయోధ్య కుదురుతుంది, వాళ్ళతో మీకు లాభాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ముఖ్యంగా చేతిలో ఉన్నటువంటి వ్యాపారము లాభదాయకంగా కొనసాగుతుంది. వ్యాపారస్తులకు మటుకు ఈ పక్షంలో ఇబ్బంది లేదు, అనుకూలత ఉంది, సంతృప్తిగా ఉంటారు. అయితే ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ పక్షం లోపల గ్రహస్థితి, ముఖ్యమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి దైవానుగ్రహము అనేటువంటిది చాలా అవసరము. సూర్యుడు, అంగారకుడు, గురువు, శని, రాహువు ఇలా ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క ప్రతికూలత ఉంది గనక దైవ దర్శనం చేసుకోండి. తప్పకుండాను శివాలయానికి వెళ్ళండి, శివార్చన చేయండి. శివార్చన మూలకంగా మీ లోపల ధైర్యము, సాహసము లభిస్తుంది. ఆ భగవంతుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. మీ లోపల ఒక కష్ట సుఖాలను అధిగమించేటువంటి ఒక మనస్తత్వాన్ని ఇస్తాడు గనక శివాలయానికి వెళ్తూ ఉండండి, సూర్య నమస్కారాలు చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి, మీకు కలిసి వస్తుంది. శుభం.